తెలుగు రాష్ట్రాల్లో అందుతున్న ఆరోగ్యశ్రీ సేవలకు తరచూ బ్రేక్లు పడడం పేదలకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రభుత్వాలు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు తరచూ సేవలు నిలిపివేస్తున్నాయి. అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు రోజుల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. తమ బిల్లులు చెల్లించే వరకు వైద్య సేవలు అందించమని నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి. రైట్, ఇవాల్టి నుంచి ఓపీ సేవలు బంద్ చేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలైతే ఇప్పటికే తెలిపాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఏంటి అప్డేట్స్? ఈ రోజు నైట్ నుంచి ఓపీ సేవలు బంద్ చేస్తున్నట్లు ఇప్పటికే ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. అప్డేట్స్ ఏంటి? యశ్శంకరి, ఇప్పటికే ప్రభుత్వం అయితే నిన్న 100 కోట్ల రూపాయలని నెట్వర్క్ హాస్పిటల్స్కి విడుదల చేసింది, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి. అయినప్పటికీ హాస్పిటల్స్ అయితే మెట్టు దిగడం లేదు. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించాయి. సో ముందుగా ప్రకటించినట్లుగానే ఈరోజు అర్ధరాత్రి నుంచి సేవలన్నీ కూడా నిలిచిపోతాయనేటువంటి మాటని ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి సంబంధించినటువంటి అసోసియేషన్ ప్రతినిధులు చెప్తా ఉన్నారు. దీంతో దాదాపుగా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ దాదాపుగా 478 వరకు ఉండగా దాదాపుగా 330 హాస్పిటల్స్ ఈరోజు అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తున్నట్లుగా చెప్తా ఉన్నారు అసోసియేషన్ ప్రతినిధులు. సో ప్రభుత్వం ఎప్పటి నుంచో తమతో చర్చలు జరుపుతున్నప్పటికీ ఈ పెండింగ్ బకాయిల విషయంలో, పెండింగ్ బిల్లుల విషయంలో, బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన రాకపోవడంతోనే అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా అసోసియేషన్కు సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపుగా ఇప్పటి వరకు 20 నెలలలో ఇటు ఈ ఈహెచ్ఎస్కు సంబంధించినటువంటి బకాయిలు కానీ జేహెచ్ఎస్కు సంబంధించినటువంటి బకాయిలు కానీ ఇప్పటి వరకు చెల్లించలేదు. దాదాపుగా 1400 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. అటు హెల్త్ సెక్రటరీతో చర్చలు జరిపినప్పటికీ, అటు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అధికారులతో చర్చలు జరిపినప్పటికీ, అంతేకాకుండా స్వయంగా మంత్రితో చర్చలు జరిపినప్పటికీ ఆ దిశగా అడుగులు పడనటువంటి నేపథ్యంలోనే తాము ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా హాస్పిటల్ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో దీంతోనైతే ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి 330 హాస్పిటల్స్లో వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అయితే నిలిచిపోయేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా అసోసియేషన్ ప్రతినిధులు చెప్తా ఉన్నారు. అయితే దీనిపై ప్రభుత్వ వర్గాలు మాత్రమే ఒకంత అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. నిన్న 100 కోట్ల రూపాయలని విడుదల చేశాము. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 21 నెలల కాలంలో దాదాపుగా ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి 2000 కోట్ల రూపాయలని విడుదల చేశాము. అంటే అలాంటి యావరేజ్గా ఏడాదికి 1000 కోట్ల చొప్పున ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి తాము చెల్లింపులు చేశామనేటువంటి మాటని ప్రభుత్వం చెప్తా ఉంది. అంతేకాకుండా ఈ ఛార్జీలకు సంబంధించి కూడా ఛార్జీలని రివైజ్ చేశాము. దాదాపుగా 22% ఛార్జీలని రివైజ్ చేసి హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ కోరిన మేరకు ఆ ఛార్జీలను కూడా పెంచాము. దాదాపుగా 22% ఛార్జీలని పెంచాము. సో వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో, బీఆర్ఎస్ హయాంలోనే దాదాపుగా 1100 కోట్ల రూపాయల బకాయిల్ని నెట్వర్క్ హాస్పిటల్స్కి పెట్టి వెళ్ళింది. అయినప్పటికీ తమ ప్రభుత్వము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 1 by 1 నెల ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూ వస్తూ ఉంది. వీలుని బట్టి చెల్లింపులు చేస్తూ వస్తూ ఉంది. ఇప్పటికే 2000 కోట్ల రూపాయలు చెల్లించడం అంటే 2 ఏళ్ల కాలంలోనే 2000 కోట్లు అంటే ఏడాదికి యావరేజ్గా 1000 కోట్ల రూపాయలు చెల్లించాము. అయినప్పటికీ ఈ ప్రైవేటు హాస్పిటల్స్కి సంబంధించి, నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి బంద్ నిర్ణయాన్ని తీసుకోవడం అనేటువంటిది సరైంది కాదు. సో తాము నెల చెల్లించుకుంటూ వెళ్తాము. ఎక్కడా కూడా తాము ప్రభుత్వము నెగిటివ్గా లేదు, సానుకూల దృక్పథంతోనే ఉంది, సానుకూలంగానే స్పందిస్తూ ఉంది, చెల్లింపులు కూడా సానుకూలంగా చేసుకుంటూనే వెళ్తూ ఉంది. అయినప్పటికీ ఒకేసారి 1400 కోట్లు చెల్లిస్తారా లేదా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టినట్లుగా మాట్లాడడం అనేటువంటిది, డెడ్ లైన్ పెట్టడం అనేటువంటిది సమంజసం కాదు, సరైంది కాదు. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉంది. ఇప్పటివరకు 2000 కోట్ల రూపాయలని విడుదల చేసింది. మిగతా డబ్బుల్ని కూడా విడతల వారీగా విడుదల చేస్తూ వెళ్తుంది. ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్కి, నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇబ్బందులు లేకుండానే ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ తమ వైఖరిని మార్చుకొని ఈరోజు అర్ధరాత్రి నుంచి తలపెట్టినటువంటి బంధుకాల్ని వాపస్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కోరుతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు హాస్పిటల్స్ నిన్న 100 కోట్లు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వము కాల్ వాపస్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నటువంటి నేపథ్యంలో, అంతేకాకుండా సానుకూలంగానే ఉన్నాము, ఎప్పటికప్పుడు నెల బడ్జెట్లో చెల్లింపులు చేస్తూ వెళ్తాము అనేటువంటి మాటను చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు ఏమైనా నిర్ణయాన్ని తీసుకుంటాయా సాయంత్రం వరకు, లేదంటే యాజ్ యూజువల్గా ముందుగా ప్రకటించినట్లుగానే బంద్కు వెళ్తాయా అనేటువంటిది మాత్రము ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే అసోసియేషన్ ప్రెసిడెంట్ మాత్రము ఖచ్చితంగా ఈరోజు అర్ధరాత్రి నుంచి
బంద్లోకి వెళ్తాము అనేటువంటి మాటనైతే చెప్తారు.